వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వంటిపై 5 కేజీల బంగారంతో భక్తుడు. ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో లిక్కర్ పార్టీకి అనుమతి ఇచ్చిన అధికారులు. తిరుమల శ్రీవారిని సతీ సమేతంగా దర్శించుకున్న ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్. మైక్రో ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన. శ్మశాన వాటికలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన టీడీపీ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అరకొర వసతులతో ఇబ్బంది పడుతున్నటువంటి ఎంబీబీఎస్ మెడికల్ విద్యార్థులు ఎలాంటి వసతులు లేకుండా, కనీస సౌకర్యాలు లేకుండా కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ కాలేజీకి వెళ్లే పరిస్థితి ఉందని, హాస్టల్లో కూడా కనీస వసతులు లేవని, చదువు చెప్పడానికి కనీస ప్రొఫెసర్లు కూడా లేనటువంటి స్థితిలో ఉన్నామని ఆరోపిస్తున్న విద్యార్థులు. తప్పని పరిస్థితిలో ఆందోళనకు దిగిన వైద్య విద్యార్థులు. గవర్నమెంట్ కాలేజ్ మెడికల్ స్టూడెంట్స్ కి మాకు అసలు ఏ ఫెసిలిటీ లేదు. హాస్టల్స్ పరంగా వస్తే అయితే ఒక్కొక్క రూమ్ కి 20 మెంబర్స్ 30 మెంబర్స్ అట్లా లూకేస్తున్నారు లోపలికి. వాష్రూమ్స్ లేవు, పై నుంచి రూఫ్ నుంచి వాటర్ లీక్ అవుతూ ఉంటాయి. అసలు ఎట్లా పడుకునేది, ఎట్లా చదువుకునేది? హాస్టల్స్ అనేది ప్రాపర్ గా లేవు, ఒక స్టడీ రూమ్ లేదు, ఏం లేదు. ఇట్లాంటి ఫెసిలిటీస్ ఏం లేనప్పుడు మేము ఎలా చదవగలుగుతాం, ఎలా ఫ్యూచర్ డాక్టర్స్ అవ్వగలుగుతాం, ఎలా పేషెంట్స్ ని ట్రీట్ చేయగలుగుతాం? అసలు అంతకెందుకు, అసలు మాకేమన్నా అయితే మాకు ఇక్కడ ట్రీట్మెంట్ చేసే డాక్టర్సే లేరు. ఏదైనా కానీ మేము మంచిర్యాలకు వెళ్ళాల్సి వస్తుంది. నిన్న ఒక అమ్మాయికి ఫిట్స్ వస్తే ఆమెకి అసలు ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్ అవైలబిలిటీ అక్కడ లేరు. ఫోన్ చేసి మేము పిలిపించుకొని ఆమెని పిలిపించుకున్న తర్వాత కూడా ఇక్కడ ప్రాపర్ మెడికేషన్ లేదు. ఒక మెడికల్ స్టూడెంట్ అమ్మాయి, మెడికల్ స్టూడెంట్ కి ప్రాపర్ మెడికేషన్ ఇవ్వని టౌన్ ఇది. ఆమెని మంచిర్యాలకి తీసుకెళ్ళి అక్కడ సఫర్ అయ్యి ఆమె అక్కడ సఫర్ అవ్వు. ఇక్కడ ఒక్క మెడిసిన్ లేదు, నీడిల్ లేదు, ఏ సరిగ్గా లేదు. ఏమన్నా ఉంటే నర్సెస్ చూసుకుంటారు, డాక్టర్స్ అవైలబిలిటీ ఉండదు. ఎందుకు అసలు ఇక్కడ కాలేజ్ పెట్టారు అది అర్థం కాదు. ఇంకా ఫ్యాకల్టీ వర్షన్కి వస్తే ఫ్యాకల్టీ లేరు. ఉన్న వాళ్ళు కూడా వేరే డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ మాకు వచ్చి చెప్తున్నారు. అది కూడా ఎస్ఆర్స్ ఇంకా పీజీస్ వాళ్ళు ఎస్ఆర్స్ పీజీస్ కూడా మా వాళ్ళు కాదు, అంటే మా సెకండ్ ఇయర్కి సంబంధించిన వాళ్ళు కాదు, వేరే వాళ్ళు వచ్చి చెప్తున్నారు మాకు. ఒక హాస్పిటల్, కాలేజ్ ఇవన్నీ తిరగాలంటే ఎలా? ఒక ఆటోస్ లేవు, ఎడ్ల బండ్ల మీద వస్తున్నారు, ఒక్కొక్కరు ట్రాక్టర్ల మీద వెళ్తున్నారు, ఒక్కొక్కసారి లారీలలో వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఏ మెడికల్ స్టూడెంట్ కన్నా ఇట్లాంటి పరిస్థితి వస్తుందా? ఏ మెడికల్ కాలేజ్లో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉందా? వేరే మెడికల్ కాలేజ్ వస్తున్నప్పుడు వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు మా వాళ్ళు ఎందుకు చేయట్లేదు? స్టూడెంట్స్ ఆఫ్ జిఎంసి కేబీ ఆసిఫాబాద్ మాకు ఇక్కడ ఉన్న బేసిక్ ఫెసిలిటీస్ తోటి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. మాకు ఫ్యాకల్టీ లేరు, ఒక బేసిక్ రిక్వైర్మెంట్స్ లేవు. జూనియర్స్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కడవర్స్ లేవు, సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి అసలు ప్రొఫెసర్స్ లేరు, అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు, అసోసియేట్ ప్రొఫెసర్ లేరు, హెచ్ఓడీస్ లేరు. ఉన్న వాళ్ళు కూడా ఎస్ఆర్స్ తోటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ వాళ్ళతోటే అడ్జస్ట్ చేద్దామని చేస్తున్నారు. మిగతా ఉన్న వాళ్ళు కూడా పీజీ వాళ్ళు కూడా వాళ్ళు ఏం చెప్తారండి మాకు అర్థం కాదు. మాకు కావాల్సింది ఒక ఎన్ఎంసీ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఒక కాలేజ్కి ఒక ప్రొఫెసర్ ఉండాలి, ఒక హెచ్ఓడి ఉండాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండాలి, అసోసియేటివ్ ప్రొఫెసర్ ఉండాలి. వాళ్ళందరూ లేనిది అసలు కాలేజ్ ఎందుకు ఇచ్చారు సార్ మాకు అర్థం కాదు. అసలు వాళ్ళు లేనిది మాకు అసలు పాస్ పర్సెంటేజ్ ఎట్లా వస్తుంది? ఒక మంచి డాక్టర్ ఎట్లా తయారవుతారండి? ఒక మంచి ప్రొఫెసర్స్ లేరు, పీజీ సార్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంతవరకు ఇవ్వగలుగుతారో అంతవరకు ఇవ్వగలుగుతారు. మాకు కావాల్సింది ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఇంకా హెచ్ఓడి సార్స్. వాళ్ళు లేనిది ఎట్లా చదువుతామండి మేము? ఇప్పుడు సెకండ్ ఇయర్లో అయితే అసలు పీజీ సార్సే ఉన్నారు, ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ లేరు, అసోసియేట్ ప్రొఫెసర్స్ కూడా లేరు. ఓన్లీ పీజీస్ ఉన్నారు, ఎస్ఆర్స్ ఉన్నారు. ఆ ఎస్ఆర్స్ కూడా ఈ జనవరిలో వెళ్ళిపోతారు. ఎవరు మాకు అసలు చదువుకోవడానికి ఎవరు లేనప్పుడు, క్లాసెస్ ఏం జరిగినప్పుడు మేము పోయి ఎందుకు మెడికల్ కాలేజ్కి? సరే సెకండ్ ఇయర్ వాళ్ళకి క్లినికల్ పోస్టింగ్స్ చేస్తున్నారు, అక్కడ గైనకాలజీ డిపార్ట్మెంట్లో డాక్టర్ లేరు, ఎస్పీఎంకి డాక్టర్ లేరు. పోయి ఏం చేస్తాం మేము? మీకు చెప్తాను మరి, ఒక నిడిల్ లేదండి హాస్పిటల్లో,
మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే ఒక నీడిల్ లేదు, అర్ధరాత్రి బయట పోయి తెచ్చుకోవాల్సి వచ్చింది నీడిల్. మొన్న రీసెంట్గా నిన్న ఒక ఆమెకు ఫిట్ చేస్తే మంచిర్యాల పోవాల్సి వచ్చిందండి. ఇక్కడ మీరు చెప్పండి సార్, మీరు ఎట్లుంటుంది? ఒక స్టూడెంట్ ఎట్లా తయారవుతారు సార్ మంచి డాక్టర్ లాగా? ఒక మంచి ప్రొఫెసర్స్ లేరు. హాస్టల్ కి సంబంధించిన మాత్రం మామూలుగా కాదు. శానిటేషన్ లేదు, గర్ల్స్ వాష్రూమ్స్ లో డస్ట్బిన్స్ లేవు, గర్ల్స్ వాష్రూమ్స్ లో. ఒక కాలేజ్ లో శానిటేషన్ లేదు, సెక్యూరిటీ లేరు సార్, సెక్యూరిటీ లేరు. సెక్యూరిటీ గురించి అడిగితే లోకల్ పాలిటిక్స్ అంట, సెక్యూరిటీ శానిటేషన్ గురించి అడిగితే ఫస్ట్ ఇయర్ వాళ్ళు బస్ స్టాండ్ వేస్ట్ అనాలి చేస్తున్నారు. ఇది సార్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ పేషెంట్స్ వాష్రూమ్ కి వెళ్తున్నారు కానీ క్లీన్ లేదు సార్, అసలు క్లీనే లేదు. ఈ వాష్రూమ్స్ మన బస్ స్టాండ్ లో పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మనీ కట్టి స్నానాలు చేస్తున్నారు. ఫస్ట్ ఇయర్ జూనియర్ ఒక ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ బస్ స్టాండ్ కి వెళ్ళి వాష్రూమ్ పోవాల్సి వస్తుంది. అంత దుస్థితిలో ఉన్నాం. బస్ స్టాండ్ పోయి వాష్రూమ్ వెళ్తున్నారు ఒక ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. సోషల్ మీడియాను సక్రమంగా వాడుకుందాం. మహిళలు, కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టొద్దు. 84 లక్షల జీవరాశుల్లో మాట్లాడేది మనుషులు మాత్రమే. ఉరులీమేమియనర్చిన నరవర అప్రియము తన మనంబునకగు తానురులకు నది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అంటాడు భీష్ముడు భారతంలో. మనం ఎవరినైనా ఇతరుల్ని ఏదైనా అనే ముందు వాళ్ళు మనని అట్లా అంటే మనకెంత బాధ కలుగుతుందా, సంతోషం కలుగుతుందా ఆలోచించాలి. మనం ఎవరికైనా ఏదైనా చేసే ముందు వాళ్ళు మనకి అట్లాంటి పని చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఆలోచించుకోవాలి. మనం ఇతరులను ఒక మాట అంటే వాళ్ళు బాధపడతారు అని తెలిసినప్పుడు అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఏ పని చేస్తే ఇతరులు బాధపడతారో అటువంటి పనులు అసలు చేయకూడదు. ధర్మాలలోకెల్లా పెద్ద ధర్మం అదే. కాబట్టి సంయమనం అన్నది పాటించాలి. 84 లక్షల జీవరాశులలో వాక్కు ఉన్నది మనుష్యుడికొక్కడే. ఆ మనుష్యుడు తన వాక్కుని 10 మంది శాంతి కోసం, సంతోషం కోసం వాడాలి తప్ప ఇతరుల మనసులు గాయపడడానికి మాటని వాడకూడదు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా సోషల్ మీడియాని సక్రమంగా వాడుకుందాం తప్ప ఇతరుల యొక్క మనసులు బాధపడేటట్టుగా, ప్రత్యేకించి కుటుంబ సభ్యుల్ని, మహిళలని ఉద్దేశించి అసభ్యకరమైన పోస్టులు పెట్టకుండా మనని మనం నియంత్రించుకుని సభ్యతా సంస్కారాల్ని చాటిచెప్పాలి. ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా తిరుపతి జిల్లాలోని తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దిరెడ్డికి సాధారణ స్వాగతం పలికిన వైసీపీ నేతలు, కార్యకర్తలు. దేవాలయం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. స్వామి అమ్మవార్ల దర్శనానంతరం ముఖమండపంలో వేద ఆశీస్సులు, తీర్థప్రసాదాలు పంపిణీ చేసిన అర్చకులు. ప్రతి ఏటా కొత్త సంవత్సరం ఆరంభంలో తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామివారిని పెద్దిరెడ్డి, చెవిరెడ్డి కుటుంబ సభ్యులు కలిసి దర్శించడం ఆనవాయితీ.
చేపించేసారు సైన్ పంచుకోవాలి. ब्राह्मणो भेद अमृतरामधाम्रे జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామిని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు వారిని పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామిని దర్శించుకున్న అనంతరం వారిని ఆలయ అర్చకులు శేషవస్త్రంతో సన్మానించి వారికి ప్రత్యేక లడ్డు ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ వి అంజయ్య, పర్యవేక్షకులు గుండి హరినాథ్, ఆలయ పరిశీలకులు చెక్కిళ్ళ అశోక్ పాల్గొన్నారు. పవిత్రనే పరమేశ్వరి శారంగవిన్నం ఇల్లాండా నల్లకహై నమో నారాయణాయ విన్నం పల్లాండం పరమాత్మనే సంకటం పల్లాండే అఖిల విశ్వస్తే పద్మహస్తే సుగంధే వక్షస్థలే పుణ్య సుజాయమానే ప్రమోదమానే పుణ్యమానే పుత్రై పౌత్రై శ్రీవర్ధనాం దీర్ఘామాయో तत्राणबद्धकङ्कणबाणजे विष्णुचित्ततनूजाजे కాకినాడ జిల్లా కీర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో శ్మశాన వాటికలో అభివృద్ధి పనులకు ఎంపీపీ తోట రవి మరియు టీడీపీ నాయకులు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ తోట రవి మాట్లాడుతూ మండల పరిషత్ నిధులలో శ్మశాన వాటికలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని, ఇదే కాకుండా రానున్న రోజుల్లో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికలు చేపడుతున్నామని తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు, సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు, టీడీపీ నాయకులు తూము కుమార్ మాట్లాడుతూ వర్షం వస్తే దహనం చేసేందుకు వీలు లేకుండా ఎప్పటి నుంచో శ్మశాన వాటికలో
సమస్యగా ఉన్న కాష్టకాన్ని నిర్మించి శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేసేందుకు నిధులు సమకూర్చి శంకుస్థాపన చేసిన ఎంపీపీ రవికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి కూర్ల చిన్నబాబు, ఎంపీటీసీ ఆళ్ల నానాజీ, వార్డు సభ్యులు ఆళ్ల శ్రీమన్నారాయణ, కాళ్ల వెంకటేశు, టౌన్ ప్రెసిడెంట్ మద్దాల మణికంఠ స్వామి, విద్యా కమిటీ చైర్మన్ ఆళ్ల బాబులు, సరిస శివ, కొడల నల్లబ్బాయి, మొల్లేటి కన్నబాబు, రాపేటి గణేశ్వరరావు, గ్రామ పెద్దలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగపతి నగరం శ్మశాన వాటికి డెవలప్మెంట్ కోసం మన మండల్ గ్రాంట్ నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ఈ శ్మశాన ఇది మొత్తం అంతా పూర్తయ్యే వరకు మా మండల్ గ్రాంట్ కానీ అదే మన ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ నుంచి కానీ ఏ విధంగా జగపతి నగరానికి ఇది అతి తొందరగా పూర్తి చేసి మీ అందరికీ జగపతి నగర ప్రజలందరికీ అందిస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. మేము ఎప్పటి నుంచో ఈ శ్మశాన వాటికి అభివృద్ధి చేయాలని వచ్చిన వెంటనే ప్లాన్ చేసాం, కానీ అప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు రవి గారు స్మూత్తో మండల గ్రాంట్తో అది అభివృద్ధి చేయడానికి రవి గారు కృషి చేస్తున్నారు. అలాగే మేమందరం కూడా కుమార్ గారు, చిన్నబాబు గారు, సంటి అందరం కూడా ఈ రోడ్డు వేయడానికి చాలా కృషి చేస్తున్నాం. ఎమ్మెల్యే గారితో చెప్తున్నాం, దానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం నిరంతరం. అది ఖచ్చితంగా కుమార్ గారు అన్నట్టు అది ఏదో ఒక పరిష్కారం చూపిస్తామాట. ఈలో ఖచ్చితంగా రోడ్డు వేస్తాం. ఈ డంపింగ్ యార్డ్ కోసం కూడా ప్రతిపాడులో సైట్ ఇస్తున్నారు, ఇంకా అది మనకి జరుగుతుంది, ప్రాసెస్ జరుగుతుంది. అది కరెక్ట్గా పర్మిషన్ రావాలా, అది వస్తే ఈ డంపింగ్ యార్డ్ తీసుకెళ్ళి అక్కడ పెడతాం. అందుకని మా ఇది కార్యక్రమానికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ నిర్మిస్తున్నాం. కాకతీయ కెనాల్ మంగళవారం రోజు అధికారులు కరీంనగర్లోని ఎల్ఎండి డ్యాం నుండి నీటిని విడుదల చేయగా బుధవారం అర్ధరాత్రి నగరంలోని కాకతీయ కెనాల్లోకి నీరు వచ్చాయి. ఇది ఇలా ఉంటే యాసంగి సీజన్కి 6 తడులు ఆన్ ఆఫ్ పద్ధతి ద్వారా స్టేజ్ 1కు 8 రోజులు, స్టేజ్ 2కు 7 రోజులు, మొత్తంగా 90 రోజులకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. మొత్తం 6,97,708 ఎకరాలకు మార్చి 31, 2025 వరకు నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాలువలో నీటి ఉధృతి దృష్ట్యా ఎవరు కూడా బాగా నీరు వదిలేరు కదా. ఛానల్లో కూడా నమస్తే అనిలన్న, నమస్తే.
ఈరోజు హన్మకొండ జిల్లా మరియు మున్సిపల్ కార్పొరేషన్ జిఎంఎస్టీ యొక్క పరిధిలో ఉన్నటువంటి యొక్క కాకతీయ కెనాల్ కట్ట ఎస్ఆర్ఎస్పి యొక్క నీరు ప్రభుత్వం వదిలింది కనుక ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ, ఎందుకంటే ఇంతకుముందు అంటే దాదాపు సంవత్సరం ఈ నీరు వదలకుండా ఉండే, ఇప్పుడు మాత్రం ప్రభుత్వం యాసింగ్ పంట గురించి రైతులకు వదలడం జరిగింది. దయచేసి ఈ యొక్క కెనాల్ కట్ట నుంచి ఉధృతంగా నీరు ప్రవహిస్తుంది. ఇందులో ఇంతకుముందు ఉన్నట్టు కాకుండా చాలామంది కూడా కొంతమంది ఈ యొక్క తెలియని యొక్క సందర్భంగా ఈతలకు పోయి యొక్క స్నానానికి పోయి కొన్ని ఉండటం యొక్క మెట్ల మీద స్నానాలు చేసుకుంటూ ఉండేది. ఆ సందర్భంగా కాకుండా జాగ్రత్తగా, ఎందుకంటే ఇప్పుడు ఉధృతంగా నీరు ప్రవహిస్తుంది. దయచేసి ఎవరైనా కానీ కెనాల్ కట్ట లోపల స్నానాలకు కానీ దిగడం కానీ ప్రయత్నం చేయకండి. ఇందులో కొట్టుకుపోయే అవకాశం ఉన్నాయి కనుక దయచేసి మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ములుగు జిల్లా ఏటూరు నగరం మండలంలోని సివిల్ సప్లై హమాలీలు నిరవధిక సమ్మె నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన హమాలీల రేట్ల జీవోను వెంటనే అమలు చేయాలని, నీటి నుండి పెరిగిన బకాయిలను చెల్లించాలని, గతంలో క్వింటాకు 26 రూపాయలు ఉండగా ప్రభుత్వం 3 రూపాయలను పెంచిందని, పెంచిన 3 రూపాయలతో కలిపి 29 రూపాయలను వెంటనే చెల్లించాలని, హమాలీ కార్మికులందరికీ పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. ఏటూరు నగరం ఎమ్మెల్యే ఎస్ పాయింట్లో చేస్తున్న హమాలీలకు ప్రభుత్వం నుండి ఇచ్చే బెనిఫిట్స్ అన్ని అమలు చేయాలని సిపిఐ మండల కార్యదర్శి ఎండి నాజీర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నూతన జీవో వెంటనే అమలు చేయాలి. నూతన జీవో వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వం ఉండి వైఖరి ప్రభుత్వం ఉండి వైఖరి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఏఐటీసీ జిందాబాద్ ఏఐటీసీ జిందాబాద్ కార్మికుల ఐక్యత నూతన జీవో వెంటనే అమలు చేయాలి. నూతన జీవో వెంటనే అమలు చేయాలి. ఫస్ట్ నా పేరు ఎల్దండి కుమరయ్య. మేము జీసీసీలో పనిచేయబట్టి 30 సంవత్సరాలు జరిగింది. అప్పటి నుంచి క్రమక్రమంగా రేట్లు పెరగడం జరిగింది. ఇప్పుడు ఈ మామూలుగా ఇట్లా జరుగుతూనే ఉన్నది. గతం నుంచి మేము ఇట్లా రేట్లు పెంచుతాండ్రు. ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం పోయిన సంవత్సరం పెంచిన రేట్లు ఇంతవరకు బకాయి ఇయ్యలేదు కనుక ఈ సమ్మె చేస్తుంది. కానీ నేను జీసీసీల ఏఐటీసీ పార్టీ తరఫున హమాలి నేను చేయబట్టి 27 సంవత్సరాలు. ఎస్ఎస్సి 95-96 నుండి మా ఇంటి కుటుంబం వెళ్ళలేక దీంట్లో చేయబట్టి 27 ఇయర్స్. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పెంచాలని జీవో ఉంది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు 29 రూపాయల జీవోను అమలు చేయాలని మా యొక్క మనవి. హన్మకొండ జిల్లా వరంగల్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత. చంద్రావుపేట మండల్ పత్తినాయక్ తండావాసుల ఆందోళన. తమ తండాను వేరే గ్రామ పంచాయతీలో విలీనం చేయొద్దని తండావాసుల ఆందోళన. తమ తండా అనే గ్రామ పంచాయతీగా మార్చాలని డిమాండ్. కలెక్టరేట్లోకి చొచ్చుకొని వచ్చిన తండావాసులు గంజాయి బ్యాచ్ బీభత్సం. కారులో గంజాయి తరలిస్తున్నారు అన్న సమాచారంతో కష్టవరం టోల్ ప్లాజా వద్ద కార్లు తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్పై కారెక్కించిన గంజాయి బ్యాచ్. ఈ ఘటనలో కానిస్టేబుల్కి తీవ్ర గాయాలు, మరో కానిస్టేబుల్కి స్వల్ప గాయాలు అయ్యాయి.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.